నాగర్ కర్నూలు జిల్లా ముష్టిపల్లిలో యూరియా ఇవ్వకుండా రైతు వేదికకు తాళాలు వేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతు వేదికపై పేడ నీళ్లు చల్లారు రైతులు. 2 రోజుల క్రితం యూరియా వచ్చిందని, కానీ మిషన్లు పనిచేయడం లేదంటూ కాలం వెళ్లదీస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటంతో కోల్ ఇండియా కదిలింది. సీబీఐ విచారణకు గులాబీ నేతలు డిమాండ్ చేశారు. ఇటు టీ న్యూస్ కూడా నైని బొగ్గు కుంభకోణంపై వరుస కథనాలు ప్రసారం చేసింది. జరుగుతున్న అవినీతిని ఎండగట్టింది. దాంతో బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కదిలింది. నైని బ్లాక్ పై బొగ్గు గనుల శాఖ అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్ తన అనుచరులతో కలిసి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గుమ్మడిదల మున్సిపాలిటీపై గులాబీ ప్రజలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఆయన నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసును తెల్లాపూర్కు తరలించొద్దని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. పటాన్చెరు ఇక్కడ, పరిపాలన ఎక్కడంటూ నినాదాలు హోరెత్తించారు. సర్కిల్ ఆఫీసును వెంటనే పటాన్చెరుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం ఆపమని ఆల్ ట్రేడ్ యూనియన్ నేతలు తేల్చి చెప్పారు. ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కార్పొరేట్ శక్తులకు లాభం జరిగేలా లేబర్ చట్టాలు ఉన్నాయని ఫైరయ్యారు. మేడ్చల్ జిల్లా ఆర్డీఓ కార్యాలయం ముందు ఆల్వాల్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. పార్కు కోసం కేటాయించిన స్థలంలో ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. అధికారులు స్పందించి పార్కు స్థలాన్ని పార్కు కోసమే వినియోగించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో కోతులకు విషమిచ్చి గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. బిక్కనూరు గ్రామ శివారులోని నేషనల్ హైవే పక్కన సుమారు 80 కోతులు అస్వస్థతకు గురై కనిపించాయి. స్థానికుల సమాచారంతో గ్రామ సర్పంచ్ వెటర్నరీ డాక్టర్ వెళ్లి కోతుల్ని పరిశీలించగా 15 కోతులు అప్పటికే చనిపోయాయి. సిద్దిపేట జిల్లాలో పులి కలకలం సృష్టిస్తోంది. అనంతసాగర్లో లేగదొడును పులి చంపినట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. పులి తిరుగుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఒంటరిగా తిరగొద్దని స్థానికులకు సూచించారు ఫారెస్ట్ అధికారులు. మంచిర్యాల జిల్లాలో చిరుతపులి సంచారం ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామస్తుల సమాచారం మేరకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత పాదముద్రల్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించడంతో పరిసర ప్రాంత ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు.